కనీసం ఒక ఆఫీస్ అడ్రస్ కూడా లేని 2 నెలల కిందట కేవలం పేపర్ల మీద రిజిస్టర్ అయినటువంటి ఏదో ఉర్సా అనే కంపెనీగా అనలేము దాన్ని, ఏదో ఒక ఉర్సా అంటారు. 2 నెలల కిందట పేపర్ల మీద రిజిస్టర్, ఆఫీస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. అటువంటి వాళ్లకు విశాఖపట్నం లాంటి చోట్ల 3,000 కోట్ల విలువైన భూములు ఇచ్చారు అంటే వీళ్ళ వెనక పుట్టలో ఇంకేవో పెద్ద పెద్ద పాములు లేవని చెప్పి అనుకోవాలా? దీని గురించి రోజుకో నిజం బయటకు వస్తూ ఉంటే ఇంకా పుట్టలో ఎంత పెద్ద పెద్ద పాములు ఉన్నాయో ఇంకా ఆ పాములన్నీ రోజుకో ఒకటి బయటపడే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటి, ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా మార్కెట్ ధరకే ఎకరాకు కోట్లల్లో వసూలు చేసి భూములు ఇచ్చిన ఈ ప్రభుత్వం చివరికి భారత ఆర్మీకి కూడా కోట్ల రూపాయలు ఎకరాకు తీసుకుని భూములు ఇచ్చిన వీళ్ళు ఈ 2 నెలల కిందట పేపర్ల మీద రాసుకున్న కంపెనీకి మాత్రం ఫ్రీగా 99 పైసలకు భూములు ఇచ్చారట. భారత ఆర్మీకే కోట్లలో డబ్బులు తీసుకొని ఇచ్చారు, వీళ్ళకి మాత్రం 99 పైసలకు ఇచ్చారట. ఆర్మీ కంటే వీళ్ళు ఎక్కువ అయ్యారంటే ఇంకా వీళ్ళ వెనకలు ఎంత పెద్ద పాములు ఉన్నాయో. ఈరోజు ప్రధానంగా 99 పైసలని హెడ్డింగ్ పెట్టి ఒక ఫ్రంట్ పేజీ కథను ఒక ప్రధాన పత్రిక రాసిందని కనుక చూస్తే, ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకేమో మార్కెట్ ధర, ఉర్సాకేమో ఊరికే అంట. బినామీలకు కారు చౌకగా చంద్రబాబు భూపందరం, ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరా 99 పైసలు. 3,000 కోట్లకు పైగా విలువైన భూములను అనామక సంస్థకు కట్టబెడుతూ క్యాబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరా 4 కోట్ల రూపాయల చొప్పున తీసుకొని భూములు ఇచ్చారట. ఎకరా 4 కోట్లు అంత ప్రతిష్టాత్మక సంస్థలకు, వీళ్ళకి ఎకరా 99 పైసలు అంటే. భారత ఆర్మీకి సైతం ఎకరా 1 కోటి రూపాయలు తీసుకొని కేటాయించారట. భారత ఆర్మీకి కూడా. బాలకృష్ణ వియ్యంకుడు, లోకేష్ తోడల్లుడి సంస్థకు మాత్రం ఎకరా 1,00,000నట. ఏకంగా 498 ఎకరాలు అప్పగిందట. ఎకరా 1,00,000తో 498.93 ఎకరాలట. భారత ఆర్మీకి ఎకరా 1 కోటట. బాలకృష్ణ బియ్యంకుడు, లోకేష్ తోడలుడికి ఎకరా 1,00,000తో 500 ఎకరాలట రౌండ్ ఫిగరు. ఆర్బీఐ, హెడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సి అయితే ఎకరా 4 కోట్లట. ఇప్పుడు ఉర్సాకి ఎకరా 99 పైసలట. ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు. బిల్లీరావు బోగస్ కంపెనీ ఐఎంసీ భారత్కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్లో 450 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు. కేంద్ర సంస్థలకైతే ఎకరా 4 కోట్లు. ఆర్మీకైనా సరే తగ్గేదేలే, ఎకరా 1 కోటి. ఉర్సాకైతే ఊరకే ఉత్త పుణ్యానికి ₹1 కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు. మరి 99 పైసలకు 3,000 కోట్ల భూములు ఎలా? అంటే వెనకల పుట్టలో పెద్ద పాములు ఉన్నాయి. ఊరు పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది. కానీ ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా 4 కోట్ల చొప్పున వసూలు చేస్తూ ఊరు పేరు లేని ఒక డొల్లా కంపెనీకి మాత్రం 3,000 కోట్లకు పైగా విలువ చేసి అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబట్టడం నాకింత నీకింత లాంటి లాలూచి వ్యవహారాలకు పరాకాష్ట. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కార్ అమరావతిలో ఎకరా 4 కోట్ల చొప్పున భూములు కేటాయించింది. ఇప్పుడు అమరావతిలో 4 కోట్లు అంటే ఎకరా ప్రెస్టీజియస్ సంస్థలకు, విశాఖలో 99 పైసలు. సరేలే, అమరావతి అంటే అంతర్జాతీయ నగరం, విశాఖ ఏందో పాపం మారుమూల గ్రామం.
హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐ, ఆర్బిఐ, ఎస్బిఐ, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా 4 కోట్ల చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా 1 కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములు ఇచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరు పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం 3,000 కోట్ల విలువైన 60 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారుచౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, స్నేహితులకు ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్ ధరను తెరపైకి తేవడం, బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజ్ అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తూ ఉండడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 95 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తూ ఉన్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంసీ భారత్కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్ఠగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంతాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం పట్టాభి రామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసికి చెందిన 498.93 ఎకరాల భూమి ఎకరం 1,00,000 చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15 నాటికి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందట. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే 498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆ పరిధిలోకి తెస్తూ 2015 సెప్టెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. జనసేన, బీజేపీతో జట్టుగట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టరీతిన దారాదత్తం చేస్తున్నారు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడులో 57 ఎకరాలు, ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడం అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ 3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం 2 నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి 5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టులు నెలకొల్పే సామర్థ్యం ఉందా లేదా అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే ఆ సంస్థ ఎవరి బినామీలతో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికా దళ స్థావరం ఏర్పాటు, ఇండియన్ నేవీతో పాటు ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లకు కూడా మార్కెట్ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడులో 56.5 ఎకరాలు ఉచితంగా కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్లోని నివాస ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అడ్రస్తో ఏర్పాటు కాగా ఎక్స్ ఖాతాలో ఇప్పటి వరకు ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒకరు ఫాలో అవుతుండడం గమనార్హం. దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు
రక్షణ వ్యవస్థలో భాగస్వామ్యంగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం ఉర్సాకు మాత్రం నామమాత్రపు ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యూహమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలో కీలకమైన ఏపీ సెజ్లో ఎకరా ధర లీజే 35 లక్షల మేర పలుకుతుంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంస్థ వాళ్ళ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్ ధర మేరకు ఎకరా 80 లక్షల చొప్పున 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 2016 జనవరి 25న టీడీపీ సర్కారు జీవో జారీ చేసింది. విశాఖలో టీసీఎస్తో పాటు ఉర్సాకి ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్ ధర మేరకే గజం 30,000 దట. మార్కెట్ ధర గజం 1,00,000 వరకు ఉందట. మార్కెట్ ధరను కనుక తీసుకుంటే 1,00,000 వరకు బరువు అవుతుంది. ఇంత విలువైన భూమిని ఊరు పేరు లేని ఉర్సాకు ఎకరా 99 పైసలే ఇచ్చేందుకు టీసీఎస్ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతూ ఉంది. ఇవే కాదు, వీళ్ళ సన్నిహితులకు లక్షల్లో ఇచ్చారట. సిఆర్డీఏలో 2014-19 మధ్య బాబు సన్నిహితుల సంస్థలకు చేసినటువంటి భూ కేటాయింపులు, బీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, అదే లోకేష్ వియ్యంకుడు, దీనికి 498.93 ఎకరాలట, ఎకరా 1,00,000 అట. ఎలాంటి 5 ఎకరాలట, ఎకరా 1,50,000. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ 50 ఎకరాలట, ఎకరా 10 కోట్ల. ఇంక ఇట్లా వరుసగా కేటాయించుకుంటూ సరే 10 లక్షలు, ఎకరా 10 లక్షలకి ఇచ్చారు జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి 10 ఎకరాలు, ఎకరా 10 లక్షలు. ఈషా ఫౌండేషన్కి 10 ఎకరాలు, ఎకరా 10 లక్షలు. బసవతారక మెమోరియల్కి ఎకరా 25 లక్షలకు 15 ఎకరాలు. ఇట్లా అన్నిటికీ చేసినటువంటి కేటాయింపులు. అధికారంలోకి వచ్చేదే భూములు మన వాళ్ళకు పంచుకోవాలి. ఆ డబ్బుతోటి మళ్ళీ ఎన్నికల్లో రకరకాలుగా ఖర్చు పెట్టాలి, గెలవాలి, అధికారంలోకి రావాలి, మళ్ళీ భూములు పంచిపెట్టాలి. ప్రభుత్వాలు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేకే లేదు, ఉచితంగా ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళకు. కొందరి చేతుల్లోకి భూములు, ఆస్తులు. ఎంత అన్యాయమయ్యా నిజంగా. అన్యాయం అనే మాట కూడా చిన్నదయా. అబ్బాబాబా.